నాగర్ కర్నూల్ బరిలో ఆ పార్టీ నుంచి పోటీ చేసేది ఇతడేనా? టికెట్ కోసం ప్రయాణాలు అందుకోసమేనా? ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థి దొరికినట్లేనా? జడ్చర్లలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఘన స్వాగతం పలికిన బారాస నాయకులు. భారతీయ రాష్ట్ర సమితిలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుండి అల్లంపూర్కు వెళ్తున్న సమయంలో జడ్చర్లలోని జాతీయ రహదారి 44 మీద సింధూర హోటల్ దగ్గర బారాస కార్యకర్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బారాసలో చేరినప్పుడు ఎలాంటి షరతులు పెట్టలేదు, కానీ నాగర్ కర్నూల్ పార్లమెంటు బరిలో నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను, అదే పని మీద అల్లంపూర్ వెళ్తున్నానని అన్నారు. అలాగే సిద్ధాంతపరంగా కేసీఆర్తో విభేదించాను తప్ప పార్టీ మీద కానీ కేసీఆర్ మీద కానీ ఎలాంటి వివక్ష లేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీఎస్పీలో ఉండి ప్రభుత్వ విధానాలపై పోరాడాను, పార్టీ పైన కాదు అని అన్నారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని ప్రజలను ప్రలోభ పెడుతుందన్నారు. త్వరలోనే కేసీఆర్ నుండి తీపి కబురు వస్తుందంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ముడా మాజీ డైరెక్టర్ బోయ శ్రీకాంత్, కౌన్సిలర్ శశికిరణ్, శంకర్ నాయక్, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నది. ప్రజల గుండెల్లో వాళ్ళ స్థానం చెదరదు కూడా. అందుకొరకే నేను మరి కాంగ్రెస్కు పోకుండా, కొత్త పార్టీ పెట్టకుండా నేను టీఆర్ఎస్లో జాయిన్. కవితమ్మ అరెస్ట్ ఎవరికి లాభం? ఆ విషయం సుప్రీంకోర్టులో మరి చర్చలో ఉన్నందున దాని గురించి మాట్లాడలేదు. మీకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా బీఆర్ఎస్ నుంచి? ఇంకొక వారం 10 రోజుల పైన తెలుస్తుంది. సరే అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి రావచ్చు మీ ఎక్స్పెక్టేషన్? ఇంకా డిసైడ్ కాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ నాగర్ కర్నూల్. ఒకవేళ నాగర్ కర్నూల్ కాకపోతే మా పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ కార్యకర్తలకు మీరు ఏమని భరోసా ఇస్తారు సార్? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు. ఈరోజు అధికారానికి బయట ఉన్నాను, కానీ నిజంగా ప్రజల మధ్యలో ఉండడం, ప్రజల కోసం పోరాడడం, ప్రజల గొంతుకగా నిలబడమే నిజమైన రాజకీయం, నిజమైన అధికారం. ఆ ఏసీ రూమ్లలో కూర్చొని రోజు దందలు చేసుకుంటా, లేకపోతే వాళ్ళ కాశు చూపిస్తూ వీళ్ళ కాశు చూపిస్తూ గొర్రెల మందలాగా గేట్లు తెరుచుకొని కూర్చొని ఎవరెవరు వస్తారా అని చెప్పి కూర్చొని రాజకీయం కాదు. కొంతమంది దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వదిలిపోయారు కదా. మొన్నటిదాకా మీరేమో కేసీఆర్ మీదనే ఫైట్ చేశారు, ఇప్పుడు కేసీఆర్తో జాయిన్ అయ్యారు. దీన్ని కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా తిప్పికొడతారు? కేసీఆర్ గారికి నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు నేను బీఎస్పీలో ఉన్నాను, ప్రజలు బాధల్లో ఉన్నారు. ఆ బాధల్లో ఉన్న ప్రజల కష్టాలను, కన్నీళ్ళను అర్థం చేసుకొని కన్నీళ్ళు తొడవడం కోసం ఆ రోజు రోడ్లెక్కి పోరాటం, ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేసిన తప్ప కేసీఆర్ గారి మీద నాకు వ్యక్తిగతంగా లేదు, ఎవరి మీద లేదు. నేను విధానాల మీదనే పోరాటం చేయడం కోసం వచ్చాను. ఎప్పుడు కూడా అదే పనిచేస్తాను, ప్రజల గొంతుగా. ఒక 4 నెలల నుంచి నేషనల్ హెల్త్ రూరల్ మిషన్లో పనిచేస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవ్వరికి జీతాలు లేవు. కొంతమంది వాళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టి మరీ ఉద్యోగానికి వెళ్తా ఉన్నారు. ఒక పక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తుంది. ఈ రెండింటిని ఎట్లా కంపేర్ చేయాలి? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని నేను వ్యతిరేకించడం లేదు, అది మంచి కార్యక్రమం కావచ్చు. ప్రధానంగా నేను పర్సనల్గా ఏం నమ్ముతాంటే, ఒక మనిషి తన కాళ్ళ మీద తను నిలబడగలిగితే అతనికి ఏ ఉచితం అవసరం లేదు. ఒక కుటుంబం తన కాళ్ళ మీద తను నిలబడగలదు, తన ఆర్థిక వనరులు తను సమకూర్చుకోగలుగుతాడు, ఏ ఉచితం అవసరం లేదు. నా జీవిత లక్ష్యం కూడా అదే. ప్రతి కుటుంబం కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆత్మగౌరవంతో బతకగలగాలి. సో అందుకోసమే మరి రాజకీయాల్లోకి వచ్చిన తప్పకుండా అది జరుగుతుంది. అంతే. ఇప్పుడు మీరున్న ఎన్హెచ్ఎం ఉద్యోగస్తుల జీతాలు, మరి ప్రభుత్వం రోజు మేము 6 గ్యారెంటీలు అంటున్నాం, జీతాలకే గ్యారెంటీలు. ఈ ప్రభుత్వం కేవలం గారడీ చేస్తుంది, గ్యారెంటీలు కాదు, గారడీల